గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ పథకాలతోనే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కూడా సాధ్యమవుతుందని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి యాళ్ల భవానీ శంకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి గ్రామస్తుడి బాధ్యతని, గ్రామం శుభ్రంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఇంటి ముందుకొచ్చి చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ కొంతమంది గ్రామస్తులు ఎక్కడ పడితే అక్కడ చెత్తను చేయడం వల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇటువంటి నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని సూచించారు. గ్రామసభలో గ్రామ ప్రగతికి సంబంధించిన సదుపాయాలు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణ, చెత్త విభజన వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. గ్రామ సభలో చేసిన తీర్మానాలు ప్రజల సహకారంతోనే అమల్లోకి రావాలని, గ్రామ ప్రజలు గ్రామ సభలు కేవలం చర్చల వేదికలు కాకుండా ప్రజల నిర్ణయాలు ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామస్తుడు తన గ్రామ సమస్యలపై స్వరాన్ని వినిపించే హక్కు ఈ సభల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి మాక్సిమం వ్యవసాయ ఉత్పత్తులు చాలా వాటి మీద మనకి ట్యాక్స్ 5% లో పెట్టారు. మనకి రీసెంట్గా మనకి సెప్టెంబర్ 2022 నుంచి మనకి మన నిత్యావసర వస్తువులు ఎక్కువ మన పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వాడే వస్తువులన్నింటినీ కూడా 18%లోని 12%లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి 5%లో పెట్టారు. దానివల్ల ప్రతి ఒక్కరికి అంటే ట్యాక్స్ మనకి జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్గా ఇప్పుడు మనం ట్యాక్స్ మనం కట్టుతున్నట్టు లెక్క. ఇప్పుడు ట్యాక్స్ కట్టడానికి డీలర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు జిఎస్టీలో. వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి ట్యాక్స్తో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అవి మనం ఇండైరెక్ట్గా మనం కడుతున్నట్టు లెక్క. అంటే జిఎస్టీ మనకు మన మీద అందరి మీద మన మీద ప్రభావం ఉంటుంది అనుకుంటాం, కానీ అందరి మీద ఉంటుంది ప్రభావం. ఇప్పుడు మన జిఎస్టీలో 2000 సెప్టెంబర్ 25 నుంచి మనకి తగ్గించిన ఏంటంటే మనకి ఇంట్లో మనకి టూత్ పేస్టు, అలాగే బ్రష్లు, తర్వాత హెయిర్ ఆయిల్, షాంపూ, అలాగే షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా మనం ఇంచుమించు ప్రతి నెల కొంటుంటాం. దీని మీద 18% ఉండేవి మనకి 5%లో పెట్టారు. అంటే అది పాట పెట్టే విధానం నేనే చేద్దామని అనుకుంటున్నాను. మొన్న మన నాయకులందరికీ చెప్పాను ఏమనంటే, ఇప్పుడు మనం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ షాపుల్లో 3 సంవత్సరాల వరకు ఇంత లీజు, అంటే సంవత్సరానికి ఎంత కట్టాలి అని 3 సంవత్సరాలకి లీజు విధానం పెట్టే విధానం అది మన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారి ముందు పెట్టాము. అది అప్పుడు ఏమన్నారంటే మన కూటమి సభ్యులందరితో కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి వద్దామన్నారు. ఆ సబ్జెక్టు త్వరలో మనం మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీరందరూ ఆమోదింతే ఆ మార్కెట్ బాట పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చేదానికి దేనికి కూడా మనం ఆలోచించిన అవసరం లేదు. అసలే పంచాయతీ వనరులు ఏమనే కదా మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది మార్కెట్ పెట్టడానికి మేమైతే మాట్లాడుకున్నాం. ఒక షాప్కి 3 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేసి సంవత్సరానికి ఎంత అని పంచాయతీకి జమ చేస్తుంది. అయితే మార్కెట్లో ఉన్న షాపులకి ఆశీలకి సంబంధం లేదు. ఆశీలు అంటే అతను చేసే వ్యాపారం నిమిత్తం ఆశీలు కడతాడు. షాపు అంటే అక్కడ పర్మనెంట్గా ఆ షాపులో బిజినెస్ పెట్టుకుని ఆ షాపు అతను ఆర్డర్లో పెట్టుకోవడానికి షాప్ లీజ్ అండి.